బేబక్క హెల్మెట్ అయ్యారు కదా, సో బేబక్క హెల్మెట్ అవుతారు అనుకున్నారా? యా అనుకున్నాను, బేబక్క ఆర్ మణికంఠ అనుకున్నాను, సో బేబక్క అయిపోయారు. బేబక్క ప్లేస్ లో నాగమణికంఠ అయితే బాగుంది అనుకున్నారా? అనుకోలేదు, బట్ వీళ్ళిద్దరిలో ఛాన్సెస్ ఉంటాయి అని నేను అనుకున్నాను. బికాస్ నాకు వీళ్ళకే కదా నామినేషన్స్ ఎక్కువ పడింది కూడా, మేబీ అనుకున్నాను. ప్రోమో చూసారా? యా చూసా. ఇప్పుడు సోనియా నైనికాని నామినేట్ చేశారు కదా, ఆ నామినేషన్ మీకు ఎలా అనిపించింది? ఇట్స్ అది కామనే కదా, తను 10 మెంబర్స్ చేసే వర్క్ ని 5 మెంబర్స్ కి అలొకేట్ చేయడం వల్ల ఎవరికైనా కోపం వస్తుంది. బట్ అక్కడ నైనిక స్టాండ్ తీసుకోకపోవడం కూడా నచ్చలేదు నాకు. ఇప్పుడు సీతాని నామినేట్ చేశారు కదా, మైండ్ మెచ్యూరిటీ లేదు అలా అని చెప్పి, ఆ పాయింట్స్ కరెక్ట్ అనిపించింది? ఓవర్ గా రియాక్ట్ అవుతుంది అని అనిపించింది నాకు కూడా. మేబీ తనని నామినేట్ చేయడం అయితే కరెక్టే అనిపిస్తుంది నాకు. అయితే రాత్రి మణికంఠని బేబక్కని బయటకు తీసుకున్నారు కదా, మణికంఠ కన్నా ఇంకా 2-3 ఉన్నారు కదా డల్ క్యాండిడేట్స్. అవును అవును ఉన్నారు, బట్ ఇంకా అది నాకు తెలియదు. నేనైతే మణికంఠ ఆర్ బేబక్క అని అనుకున్నాను, సో వాళ్ళలో బేబక్క. ఆదిత్య ఓం కూడా కొంచెం డల్ గానే ఉన్నారు కదా, ఈ వీక్ ఎవరు వచ్చేసారు? ఐ మీన్ ఎలిమినేషన్ లోనా మేబీ ఆదిత్య అనుకుంటున్నాను. అసలు అతను కంప్లీట్ గా ఇన్యాక్టివ్ ఉంటున్నాడు కదా హౌస్ లో, మేబీ అతనేమనుకుంటున్నాను. ఇప్పుడు యష్మి క్లాన్ లో ఎక్కువ మంది ఉన్నారు కదా, సో యష్మికి ఈసారి కూడా నామినేషన్ ఉండదు అనుకుంటున్నారా, ఉంటుందో అనుకుంటున్నారా? లేదు, డెఫినెట్లీ ఉంటుంది. ఎస్, ఆమె చీఫ్ అయ్యారు, పెద్ద క్లాన్ కదా, మేబీ ఈసారి బిగ్ బాస్ ఆఫర్ ఏమైనా ఇవ్వచ్చేమో కదా. లేదు, అది లాస్ట్ వీక్ తోనే కంప్లీట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మాక్సిమం యష్మికి ఈసారి నామినేషన్స్ గట్టిగా పడతాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చైల్డిష్ మెంటాలిటీ ఉంది తనకి, మెచ్యూరిటీ లేదు. బట్ మేబీ అంటే లాస్ట్ వీక్ అయిన దాంతో కంపేర్ చేస్తే మేబీ తను రియలైజ్ అయ్యి స్టార్ట్ చేస్తాడేమో అని నేను అనుకుంటున్నాను. ఎవరు స్ట్రాంగ్ అనిపిస్తుంది హౌస్ మేట్స్ లో? నిఖిల్. సేఫ్ ప్లేయర్ అని ఎవరు అనిపిస్తుంది? నాకు సోనియా అనిపించింది, బికాస్ తను ఫస్ట్ లో అంటే అవసరం లేని వాటికి కూడా ఆర్గ్యూ చేసి తర్వాత మళ్ళీ ఇప్పుడు కొంచెం అయిపోయింది, డల్ అయిపోయింది, సో అలా అనిపించింది నాకు. అంటే అంటే వాళ్ళు కెమెరా అటెన్షన్ కోసం అది ట్రై చేస్తుందేమో అనిపించింది తప్ప మేబీ కావచ్చు. ఇప్పుడు బిగ్ బాస్ బజ్ అర్జున్ హోస్ట్ చేస్తున్నారు కదా, సో అర్జున్ హోస్ట్ చేసినప్పుడు బేబక్ అని అన్నారు ఏంటంటే సోనియాకి మీరు భయపడినట్టు అనిపించింది హౌస్ లో అని, అది మీకు ఎలా అనిపించింది? సోనియా యాక్చువల్ గా తను ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేసిందంటే మధ్యలో కనీసం ఎవరికి ఛాన్స్ కూడా ఇవ్వదు. సో దాని వల్ల ఆమె లైట్ తీసుకున్న ఫస్ట్ నుండి ఆమె లైట్ గానే ఉంది, అంటే ఏం తీసుకున్నా పాజిటివ్ గానే ఉంది. సో తనకి ఆమె ఆర్గ్యుమెంట్స్ చేయడం ఇష్టం లేదు అన్నట్టు అనుకున్నాను నేను, బట్ తనకి భయపడింది అయితే ఏం లేదు.